హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్తీస్ కిచెన్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎపిసోడ్లో సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కేసరిని పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న నెయ్యి బాగా కరిగాక దానిలోనికి కొద్దిగా కాజుని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన కాజుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇలా కిస్మిస్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా కిస్మిస్ మొత్తాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వేయించిన సేమియా తీసుకుంటున్నాను కాబట్టి ఫ్రై చేసుకోవట్లేదు. ఇప్పుడు దీనిలోనికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్డ్ అవుతూ ఉండగా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకున్న సేమియాను ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సేమియా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి మీ టేస్ట్కు తగ్గట్టుగా 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న షుగర్ సేమియాలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సేమియా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియాలో బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు దీనిలోనికి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన సేమియా కేసరి ప్రిపేర్ అయింది. ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.